స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. జై శ్రీరామ్. నా పేరు గొలకోటి వెంకటరెడ్డి. ముమ్మడివరం మండలం చెయ్యారిగుండి మా గ్రామం. ఆషాఢ మాసం సందర్భంగా మా గ్రామంలో అమ్మవార్లకు సారి పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సమరత సేవా ఫౌండేషన్ వారి సహకారంతో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి అమ్మవారికి సీర, సారే, సలివిడి పానకాలు, పసుపు నీళ్లు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఈ గుండెపల్లిలో మా వనువులమ్మ అమ్మవారి ఆలయం దగ్గర సారి సమర్పించి అనంతరం మా దావత అయినటువంటి శ్రీ 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 సత్తమ్మ తల్లి వారి దేవాలయం వరకు కూడా భక్తులందరూ కూడా అమ్మవారు తో సిద్ధంగా వెళ్ళి అక్కడ కూడా సీరా సారి సమర్పిస్తాం. ఇది మన సనాతన ధర్మాన్ని, ముఖ్యంగా మన హిందూ ధర్మాన్ని కూడా ప్రజలందరికీ చాటి చెప్పి మన యొక్క సంస్కృతిని బయటికి తీయాలనే సంకల్పంతో మన సమరత సేవా ఫౌండేషన్ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా అభినందనం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు కూడా ఆషాఢ మాసం వచ్చడానికి ఎన్నో గ్రామాలు, కొన్ని గ్రామాల నుంచి తిరిగి ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ మన సనాతన ధర్మాన్ని పునరుద్ధరిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు, వనువుల అమ్మవారి ఆశీస్సులు, సత్తమ్మ తల్లి ఆశీస్సులు ఈ ఓం శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ కూడా ఈ ఆషాఢ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమరస్త సేవా ఫౌండేషన్ అయితేనేమి, వివిధ ధార్మిక సంస్థలు అయితేనేమి, వివిధ దేవాలయాల కమిటీలు అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన కూడా అమ్మవారికి చీరాసారెల సమర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కోనసీమ జిల్లాలో చెయ్యేరుగుండేపల్లి గ్రామంలో వెలిసినటువంటి గ్రామదేవత వనువులమ్మ తల్లి, అలాగే సీమదేవత సత్తమ్మ తల్లి. అంటే వనువులమ్మ తల్లి అంటే ఈ గ్రామానికి గ్రామదేవత, కానీ యావతి కోనసీమకే దేవత సీమదేవత మన సత్తమ్మ తల్లి. అటువంటి వనువులమ్మ తల్లికి అలాగే సత్తమ్మ తల్లికి కూడా ఈరోజు సారెల సమర్పణ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 1000 మంది ఈరోజు ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి పసుపు కుంకుమలు, చీరా సారెలు, చలివిడి పానకాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేయడం జరిగింది. ఎందుకంటే ఆషాఢంలో సాధారణంగా ఆడపడుచులకు సారెలు పెట్టడం అనేది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ. కానీ గ్రామ దేవతను కూడా ప్రతి ఇంటికి, ఏ గ్రామంలో ఉన్న గ్రామ దేవత ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఆడపడుచుగా చెప్పుకుంటాం. ఆ సందర్భంగానే ప్రతి ఇంటి నుండి కూడా ఆ గ్రామ దేవతకి ఈ సారెల సమర్పణ అనేటువంటి కార్యక్రమం ఎంతో మహత్తరంగా ఈరోజు ప్రతి గ్రామాల్లోనూ కూడా జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు మన సిహెచ్ గున్నేపల్లి గ్రామ దేవత అయినటువంటి వనుములమ్మ తల్లికి, అలాగే మన సీమ దేవత అయినటువంటి శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారికి కూడా ఈ సారెల సమర్పణ జరుగుతోంది. సాధారణంగా ఈ సమయంలో వేసవి పూర్తి చేసుకుని మళ్ళీ వర్షాకాలంలో ప్రవేశించిన సందర్భంగా ఈ వాతావరణంలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో కొన్ని విష జ్వరాలు కానీ, కొన్ని ఆరోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. కాబట్టి ఈ తరుణంలో మనం ఈ చీరాసారెలు అనే కార్యక్రమం ద్వారా చలివిడి పానకాలు సమర్పిస్తూ ఉంటాం. ఈ చలివిడి పానకాలు ఎప్పుడైతే అమ్మవారికి నివేదన చేసి అవి మనం ప్రసాదంగా తీసుకున్నామో ఈ సీజనల్ గా వచ్చేటటువంటి డిసీజెస్ కి మనం తరిమి కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందు నిమిత్తమే మన పెద్దలు ఇటువంటి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మన సనాతన ధర్మంలో ఏర్పాటు చేసినటువంటి సాంప్రదాయాలన్నింటికి కూడా ఎంతో ఆంతర్యం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమరస్త సేవా ఫౌండేషన్ అయితేనేమి, ఇతర ధార్మిక సంస్థలు, ఆలయ కమిటీ వారు ఎంతో వైభవంగా ప్రతి గ్రామాన కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి మన ఈ సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో జరిగినటువంటి చీరాసారే సమర్పణ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా జరిపించినటువంటి ప్రతి గ్రామ ఆడపడుచుకి, ధార్మిక కార్యకర్తలకు, గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీమాత్రే నమః. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.